హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని అటుకులు బూందీ మిక్చర్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అస్సలు చుక్క ఆయిల్ కూడా లేకుండా మనం చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్యాన్ పెట్టాను, అందులోకి 1 కప్ అటుకులు వేసానండి. అటుకులు వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ కట్ ఏమీ వేయకూడదండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేస్తే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇవి క్రిస్పీగా అయితే అవుతున్నాయి. ఇంట్లో పిల్లలు స్నాక్ చేయమని అడిగితే చేయడానికి ఏమీ లేకపోతే ఇలా అటుకులు ఉంటే అటుకులు బూందీ మిక్చర్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటి తీసి చెక్ చేసుకోవాలండి. ఇలా అంటే మనకి ఈజీగా విరిగిపోవాలి, అప్పుడు ఇవి క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసాను. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అటుకులు రెడీ అయిపోయినాయి మనకి. తర్వాత నేను ఇందులోకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఎక్కువ స్టవ్తో కూడా మనకి పని ఏమీ ఉండదు. నేను ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసానండి. పచ్చిమిర్చి, టమాటాని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే 3 కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా మనం అటుకుల్లో వేసేయాలి. మీలో ఎంతమందికి అటుకులు బూందీ మిక్చర్ అంటే ఇష్టమో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసేసానండి. ఇది పిల్లలకి ఈవినింగ్ టైం మంచి స్నాక్ రెసిపీ అని చెప్పచ్చండి. అలాగే మనకి వర్షాలు పడ్డప్పుడు కూడా కారంగా పుల్లగా తినాలనిపిస్తే ఇలా ఈ స్నాక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. ఉప్పు అయితే వేసేసానండి. తర్వాత నేను కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను, తగినంత వేసుకోవాలండి, తక్కువ ఫ్లేవర్ కోసం, అప్పుడే మనకి బాగుంటుంది. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా బూందీ వేస్తున్నాను. బూందీ కూడా తగినంత వేసుకోవాలండి. బూందీ అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు వేసానండి. ఇది అటుకులు బూందీ మిక్చర్ కదండి, బూందీ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. తింటే సూపర్గా ఉంటుందండి. క్రిస్పీగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తగులుతుంటూ స్పైసీగా చాలా బాగుంటుంది. చాట్ మసాలా కూడా వేసాం కదా, చట్పటాగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ అటుకులు బూందీ మిక్చర్ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.